జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారములు. తిరుపతి లడ్డు కల్తీ విషయం అందరికీ తెలిసిందే. దేవుడి పైన, హిందూ ధర్మం పైన అన్యమతస్థులు చేసిన దుర్మార్గపు పని. దీనివల్ల మన హిందువుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మనం హిందువులం అయినందుకు ఎంతోమంది ఈ మధ్యలో ఆ ప్రసాదాన్ని తినేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పటికైనా హిందువులందరూ మేల్కొని ఐక్యమతంగా ఉండి మన ఐక్యత ఎంతో ఇతరులకు తెలియజేయడం కోసం, దీనివల్ల ఇంకొక దగ్గర ఇటువంటి దుర్మార్గపు చర్యలు జరగకుండా ఉండడం కోసం మన వంతుగా ఒక చిన్న కార్యక్రమం అందరం కలిసి చేసుకుందాం. అందుకు పెద్ద నష్టమేమీ కాదండి. రేపు అనగా మంగళవారం 24/4/2024 నుండి 28/9/2024 శనివారం వరకు ప్రతిరోజు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని 10:30 గంటలకు అందరూ కలిసి గోవిందనామాలు చదవండి. శనివారం రోజున అందరూ సామూహికంగా విష్ణు పారాయణ చేయాలి. దీనితో పాటు క్షమాగుణ స్తోత్రం చదవాలి. అజ్ఞానినా మయా దోషాన్ అశేషం విహితాం హరే క్షమస్త్వం శేషశైల శిఖామణి. ఈ స్తోత్రాన్ని 11 సార్లు చదవండి. అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. దీనిని మీ స్నేహితులకు, బంధువులకు, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియజేసి అందరి చేత చదివించగలరని ప్రార్థన. ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన వాళ్లకు ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడని ఆశిస్తున్నాము. దయచేసి ఎవరిని దూషించకుండా క్షమించమని ఆ భగవంతుని వేడుకుందాం. జై శ్రీమన్నారాయణ.